హాయ్ ఫ్రెండ్స్, ఇది మీ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్. నా పేరు ఈఎన్ విజయరాఘవ. మనం ఇంతకుముందు ఈ 4th చాప్టర్ పైన డూ డస్ డిడ్ చాప్టర్ పైన 2 వీడియోలు చేసి ఉన్నాం మనము. ఒకటి ఫస్ట్ది డూ డస్ డిడ్ అని ఎలా వాడాలనేది, సెకండ్ది వచ్చేసి డూ పైన కంప్లీట్ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేశాను నేను చేయడం జరిగింది సెకండ్ వీడియోలో. ఈ థర్డ్ వీడియో ఈ యొక్క చాప్టర్ 4thలోనే డూ డస్ డిడ్ పైన థర్డ్ వీడియో చేస్తున్నాం మనము. ఇప్పుడు థర్డ్ వీడియోలో డస్ను హీ షీట్లతో వాడాలి. ఎప్పుడు వాడాలి డస్ను హీ షీట్లతో? ఏదైనా ప్రశ్నించడానికి కానీ, పని గురించి తెలుసుకోవడానికి ఎదుటి వ్యక్తి నుండి, లేదా ఏదైనా పని లేదు కాదని చెప్పే సందర్భంలో వాడతాము. సేమ్ రూల్ అనమాట. డూ కానీ డస్ కానీ డిడ్ కానీ. డూ ఆల్రెడీ నేర్చుకున్నాం డీటెయిల్డ్గా మనం ఇంతకుముందు వీడియోలో. ఈ థర్డ్ వీడియోలో మనం డూ బదులుగా అయిపోయింది కాబట్టి డస్ నేర్చుకుంటాము. డస్ హీ షీట్లతో వాడతాము. అయితే ఇప్పటి గురించి ప్రజెంట్లో వాడతాము డస్ను. అయితే ఫస్ట్ హీ గురించి నేర్చుకుందాం మనం. డస్తో ఎలా వాడాలి? హీ గోస్ టు మార్కెట్. అతను మార్కెట్కి వెళ్తాడు. ఒకవేళ మీరు తెలుసుకోవాలనుకోండి, అది ప్రశ్నించి ఒకవేళ అతను మార్కెట్కి వెళ్తాడా అని తెలుగులో అతన్ని ఇంగ్లీష్లో అడగాలనుకోండి, అప్పుడు డస్ హీ గో టు మార్కెట్? అతను మార్కెట్కి వెళ్తాడా? అలాగే అతను షాప్కి వెళ్తాడా అని అడగడానికి డస్ హీ గో టు షాప్? ఈ గో అలాగే ఉంటుంది. అయితే డస్తో మనం డస్ వాడి డస్తో పాటు ఏ ప్రశ్నించాలో ఆ ప్రశ్న పదాన్ని మార్చుకుంటూ వెళ్ళొచ్చు వర్బను. డస్ హీ గో టు మార్కెట్? డస్ హీ గో టు సినిమా? డస్ హీ గో టు వైజాగ్? అతను వైజాగ్ వెళ్తాడా? అలాగే మనం ప్రశ్నలు చేస్తూ వెళ్ళొచ్చు అనమాట. నెక్స్ట్ అతను వెళ్ళాడు అనుకోండి మార్కెట్కు, హీ డస్ నాట్ గో టు మార్కెట్. అతను వైజాగ్ వెళ్ళాడు అనుకోండి, హీ డస్ నాట్ గో టు వైజాగ్. అతను వరంగల్ వెళ్ళాడు అనుకోండి, హీ డస్ నాట్ గో టు వరంగల్. ఇలాగా మనం లేదు కాదని చెప్పే సందర్భంలో కూడా డస్ వాడతాము. ఇది హీతో అయిపోయింది. నెక్స్ట్ పర్సన్ వచ్చి షీ గురించి తెలుసుకుందాం ఇప్పుడు మనం. షీ రీడ్స్ ఏ బుక్. ఆవిడ బుక్ చదువుతుంది. మీరు తెలుసుకోవాలి ఆవిడ బుక్ చదువుతుందా లేదా అనే వాక్యాన్ని ఇంగ్లీష్లో అడగాలనుకోండి. అప్పుడు డస్ షీ రీడ్ ఏ బుక్? ఆమె బుక్ చదువుతుందా? డస్ షీ రీడ్ ఏ నావెల్? ఆవిడ చదువుతుందా? డస్ షీ రీడ్ టెక్స్ట్ బుక్? ఆమె టెక్స్ట్ బుక్ చదువుతుందా? డస్ షీ రీడ్ స్టోరీ బుక్? ఆమె స్టోరీ బుక్ చదువుతుందా? ఇలాగా డస్ అనేది అలాగా ఉంటుంది. మనం ఏ పని ఉంటే ఆ పని గురించి మనం మధ్యలో వాడి దాన్ని ప్రశ్నపదంగా మారుస్తాము. తర్వాత చివరికి వచ్చేసి మూడో వాక్యం వచ్చేసి షీ డస్ నాట్ రీడ్ ఏ బుక్. ఆమె పుస్తకం చదవదు. షీ డస్ నాట్ రీడ్ ఏ నావెల్. ఆమె నావెల్ చదవదు. షీ డస్ నాట్ రీడ్ స్టోరీ బుక్. ఆమె స్టోరీ బుక్ చదవదు. ఇలాగా మనం లేదు కాదని చెప్పే సందర్భంలో షీతో ఇలా వాడతాం మనం. నెక్స్ట్ వచ్చేసి చివరిది ఇట్ అంటే మీకు ఇంతకుముందు చెప్పాను, పర్సన్స్లో ఇట్ అనేది వస్తువులకు కానీ వ్యక్తికి కానీ వాడతాము. ఇందులో మనం వస్తువులకు కానీ వ్యక్తులకు కానీ ప్రశ్నించడానికి కానీ, లేదు కాదు అనే సందర్భంలో కానీ ఇట్ వాడతాము. సపోజ్ అది గడ్డి తింటుంది అంటే కవ్ అనుకోండి, ఆవు అది గడ్డి తింటుంది. ఇట్ ఈట్స్ గ్రాస్. దాన్ని ప్రశ్నించాలనుకోండి జంతువును మనం, డస్ ఇట్ ఈట్ గ్రాస్? అది గడ్డి తింటుందా? ఇక్కడ డస్ ముందు వచ్చింది ఇటు ముందర. అలాగే లేదు కాదని చెప్పే సందర్భంలో ఇట్ డస్ నాట్ ఈట్ గ్రాస్. అది గడ్డి తినదు. ఇట్ డస్ నాట్ ఈట్ గ్రాస్. ఇలాగ ఇక్కడ ఇటుతో పాటు డస్ నాట్ అనేది వచ్చింది. ఇలాగా మనం షీట్లతో ఏదైనా పని గురించి తెలుసుకోవడానికి కానీ, ఒక పని గురించి ప్రశ్నించడానికి కానీ మనము ఎప్పుడైనా కూడాను లేదు కాదని చెప్పే సందర్భంలో కూడాను డస్ను వాడతాము. షీట్లతో డస్ వాడాలి. డూ వెయిట్తో వాడతాము. ఐవిదేలతో వాడాలి. ఇలాగా మీరు మొత్తం డస్ షీట్లతో బాగా ప్రాక్టీస్ చేయండి. మీకు బాగా ప్రాక్టీస్ చేస్తే ఈజీగా అర్థమవుతుంది. మనము ఇవన్నీ నేర్చుకోండి మీరు. నెక్స్ట్ వీడియోలో మనము ఇదే చాప్టర్లో నెక్స్ట్ వీడియోలో డిడ్ గురించి నేర్చుకుందాము. డిడ్ అనేది పాస్ట్లో, గతంలో గురించి ఏదైనా పని గురించి జరిగిన దాని గురించి తెలుసుకోవడానికి, లేదు కాదని చెప్పే దాని గురించి వాడతాము. అది మనం నెక్స్ట్ వీడియోలో నేర్చుకుందాము. అది మన 4th వీడియో అవుతుంది. ఈ థర్డ్ వీడియోలో డస్ గురించి మీరు బాగా నేర్చుకున్నారనుకుంటాను, అర్థమైందనుకుంటాను. మీరు మళ్ళీ బాగా ప్రాక్టీస్ చేయండి. డస్ను షీట్లతో వాడాలి. ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే ఈ చాప్టర్లో మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నేను ఆ డౌట్స్ అని మీకు క్లియర్ చేస్తాను. ఐ విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.